గారికి ఈ కుటుంబానికి నాకు ఎంఎంఎస్సి కమిటీ ద్వారా మాత్రమే పరిచయం అండి. అంతకుముందు సహోదరి నాకు తెలియదు. నేను దాదాపు 10 సంవత్సరాల పైనే ఎంఎంఎస్సి కమిటీకి వస్తున్నప్పుడు ఈ సహోదరి నాకు పరిచయం అయ్యి నేను చాలా ప్రేమించేది. ఎందుకు ఆమెంటే నాకు ఇష్టం అనిపించింది. అట్లా ఇక వీళ్ళింట్లో ఏదైనా ప్రేయర్ అప్పుడప్పుడు చర్చిలో వాక్యాన్ని కూడా అలా పిలుస్తున్నప్పుడు ఇద్దరం చాలా అన్యోన్యంగా ఇక మంచి ప్రార్థన విషయంలో అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసి ఉంటాం. మేము చాలా సిద్ధపడ్డాం. ఈలోపు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బ్రదరు కాముగా ఉండేవాళ్ళు. బాగున్నారండి, ప్రజలాడండి అంటే బాగున్నాం, ఒంట్లో ఎట్టుందంటే పర్వాలేదండి అని ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళు. చాలా తక్కువ మాట్లాడతారు, చాలా సౌమ్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఆడబిడ్డ సేవ చేయాలంటే భర్త సహకారం చాలా అవసరం. మరి ఈ రోజున ఆమె ఒక మందిరాన్ని కట్టుకొని పరిచయం చేస్తుందంటే దాని వెనుక తన భర్త యొక్క హస్తం ఉన్నది, ఆయన యొక్క సపోర్ట్ ఉన్నది. ఆయన ప్రతిదానికి మొన్న ఈ వచ్చి కూడా బాగలేదు, చాలా రోజుల నుంచి సీరియస్, మేము ఎప్పుడని అనిపిస్తా ఉన్నది అందరికి. ఈ టైంలో కూడా వస్తున్నామంటే వెళ్ళమన్నారు, అక్క వస్తాను నేను. ఎక్కడ ప్రార్థన అన్నా ఏ ఒక్క రోజు కూడా మిస్ చేసేది కాదు. దాని వెనక ఏంటంటే తన భర్త సపోర్ట్. చనిపోయిన టైం కూడా ఆమె లేదు ఇంట్లో, ఆమె ఎక్కడికో జ్ఞాపకార్థ ప్రార్థనకు వెళ్ళింది, వెళ్ళమన్నాడు ఆ రోజు కూడా. అంటే ఈ రోజున మరి ఒక భార్య సేవలో ఉన్నతంగా ఎదగాలంటే భర్త సపోర్టు ఉండాలి. కాబట్టి ఆయన సపోర్టర్ గా ఉండి ఆయన సేవ చేయకపోయినా సపోర్ట్ చేసి ఆమెను ఈ రోజున సేవ చేయడానికి బలపరిచారు. నిజంగా మరి వారికి దేవుడు ఆశీర్వదిస్తారు. ఏలియా గారు దేవుని రాజ్యంలోనే ఉంటారని మనం నమ్మాలి. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో సహోదరికి నేను అందించేది ఏంటంటే, మేము నీకు సపోర్ట్ గా ఉన్నాము, సేవలో నీకు సపోర్ట్ గా ఉంటాం, ఎక్కడికి వెళ్ళాలని నీకు సపోర్ట్ గా ఉంటాం. ఈ మధ్యన అన్నది ఒక రోజున, అక్క నువ్వు చిన్నప్పుడే మరి భర్త చనిపోతే నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా, నీతో ఉన్నా కాబట్టి ఏదైనా నాకేం భయం లేదు, నేను కూడా ధైర్యంగా ఉంటాను అంటే ఆల్రెడీ ఆమె సిద్ధపడుతూ ఉన్నది. ఎందుకంటే పరిస్థితి బాగలేదు. కేవలం మన శాంతి వారు పాస్టర్స్ చేసిన ప్రార్థన ద్వారానే ఆ సహోదరులు ఇన్ని నెలలు ఆయన జీవించడం జరిగింది. కాబట్టి ఆ నిరీక్షతో ఆ బిడ్డ ఉన్నది. కాబట్టి ఇక ముందైనా నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా నువ్వు సేవ చేసుకొని, నీకు సంఘం ఉన్నది, సపోర్ట్ గా ఎంఎంఎస్సి కమిటీ ఉన్నది, మేమందరం ఉన్నాం. కాబట్టి కృంగిపోకుండా అధైర్యపడకుండా నీవు సేవలో కొనసాగాలని మేమెంతగానో ధైర్యపరుస్తున్నాము. మా ఎంఎంఎస్సి కమిటీ పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, మీకు సపోర్టుగా, మీకు ఆదరణ ఇచ్చేవారిగా ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలను దీవించును గాక. ఆమేన్.